అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పాకిస్తాన్ దుశ్చర్యల నేపథ్యంలో భారత దళాలు కౌంటర్ అటాక్ షురూ చేశాయి. భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికా దళ దాడి కారణంగా కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి దిగింది. అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది. నావికా దళ దాడి కారణంగా కరాచీ ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముఖ్యంగా కరాచీ పోర్టు పైన భారత సైన్యం దాడి చేసింది. అక్కడ 7 భారీ పేలుళ్లు జరిగినట్లుగా సమాచారం అందుతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ దాడిలో 10 కార్గో నౌకలు ధ్వంసమయ్యాయి. భారత ఆర్మీ ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి మిసైల్, డ్రోన్లు ప్రయోగించారు. పాకిస్తాన్ నావికా దళానికి కరాచీ, ఓర్మారాలో స్థావరాలు ఉన్నాయి. వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు, యుద్ధ నౌకలు, జలంతర్గాములు మోహరించిన చోటు ఉంది. ఇదే ఈ 2 నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కుంగదీయడంలో విజయం సాధించింది. ప్రస్తుతం భారత నావికా దళ ఆపరేషన్ కొనసాగుతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగితే అది మనుగడ సాగించడం కష్టమవుతుందని పాకిస్తాన్ భయపడింది. దీనికి కారణం పాకిస్తాన్ దగ్గర ఒక్క విమాన వాహక నౌక కూడా లేకపోవడమే. ఈ నౌక MiG-29K, కామౌ 32, MH-6R అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో సహా 30 రకాల విమానాలు, హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు. దీంతో పాటు ఇది తేలికపాటి యుద్ధ విమానాలను కూడా మోసుకెళ్లగలదు. పాకిస్తాన్ నావికా దళానికి కరాచీ, ఓర్మారాలో స్థావరాలు ఉన్నాయి. వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు, యుద్ధ నౌకలు, జలంతర్గాములు మోహరించిన చోటు ఇదే. ఈ 2 నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కుంగదీయడంలో విజయం సాధించింది. ప్రస్తుతం భారత నావికా దళం ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు భారత దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ దొందొడుకు చర్యలకు దిగింది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు జరిపినట్లుగా భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది. జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్లోని మిలిటరీ స్టేషన్లను లక్ష్యంగా చేసుకొని దాయాది దేశం డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించినట్లు ఎక్స్ వేదికగా తెలిపింది. అయితే వాటిని విజయవంతంగా తిప్పికొట్టినట్లుగా పేర్కొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.